అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ మస్తు మంది ఉత్తురు కానీ జరా లైకులు కొడతలేరు. ప్లీజ్ దోస్తులు, మేము ఇంతగానం లైకులు కొట్టమని ఎందుకు అడుగుతున్నామనంటే మీరు లైకులు కొడితేనే కదా మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉత్తరు. అట్లాగే మన ఛానల్ ఇంకా రీచ్ పెరుగుతుంది. ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 132 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎంతసేపు పడుతుంది తమ్ముడు? పడుతుంది అక్క, ఒక 2 గంటల దాకా. అవునా, గంటకు ఎంత తీసుకుంటాను? గంటకు 4000. ఏంది గంటగనమా? అవునక్క, ఇంకా నీకాయ పట్టుకే ఓ 1000 తక్కువ చెప్పినా. అయ్యో గంటగనం చెప్పబడుతుంది. ఇది 2 గంటలు పడుతుందా? మరి చిన్ననే ఉండే ఇల్లు. ఏమో అక్క, మరి టైం చూద్దాం కానీ టైం పెట్టుకుందాం. సరే, నాకు పని ఉన్నది. నేను మా బాపును తోలిస్తా ఇక్కడికి. తోలిచ్చినాక మా బాపు టైం పెడతాడు. అప్పటి నుండి నువ్వు స్టార్ట్ చేయి, సరేనా? ఇది సమానం నేర్పియాలి కదా, మరి దానికి వేరే బండి ఉంటుంది కదా అక్క, మళ్ళీ దాన్ని రమ్మనుడే. సరే సరే తీ తమ్ముడు, నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు, మా బాపు వస్తాడు, సరేనా? సరే అక్క, ఆగు తప్పు. గట్టి నుండి చూస్తే ఇల్లు మంచిగానే ఉంది కానీ ఈ ఇల్లుకి ఏమైందో లోపట. పైసలు బాగున్నట్టున్నాయి, ఇల్లు కట్టుకుంటారు కానీ. ఓ బాపు ఉన్నవానే? రాయిగరా. ఏందవ్వా? ఏం లేదే బాపు, జేసీబీ వచ్చింది ఇంటికాడికి. ఆ పిల్లగానికి ఆగమని చెప్పిన, జర జల్దీ పో నువ్వు. అక్కడనే ఉండు, టైం పెట్టు. ఎంత టైం అవుతుందో నాకు చూసి చెప్పు, సరేనా? నువ్వే ఉంటాయి పోవు కదా, నాకు ఆ టైం తెలుస్తుందా? ఎందుకు తెలియదే బాపు, నాకు వేరే వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయే. పొలం కాడికి ఎవరు పోవాలా బిడ్డ? పొలానికి నీళ్లు పెట్టొద్దా? నేను పోత తీయే ఈ పనులు చూసుకొని. బండి అన్నేవారు శక్తివి కదా, అన్నే ఉండే బండి. అవును కదనే బాపు, అసలు ఆ బండి మీద నాకు యాదికే లేదు. ఇక మెల్లగా నడుపుకుంటా తీసుకొస్తా గాని ఇవాళ ఇంటికి. కొన్న వస్తువు మీద ధ్యాస లేకపోతే ఎట్లుంటది బిడ్డ? ఏందో ఏమో. సరే తీ, నేను పోతాన్నా ఇంటికాడికి. పో పో. ఈ టెన్షన్లలో పడి నా బండి ముచ్చట్నే మర్చిపోయినా. నా బండి పొలం కాన్నే ఉంది. ఇక మెల్లగా నడుపుకుంటానన్నా తీసుకొని రావాలి ఇవాళ. ఆయనతో ఎవడన్నా ఎత్తుకపోయినా ఎత్తుకపోతాడు. అమ్మ ఏం చెప్తాందో? అమ్మా, ఏంటి బిడ్డ ఉన్నాయిడా? ఏం చెప్తానవే? ఏం లేదు బిడ్డ, అట్టిగానే ఉన్నా. చెప్పు, ఏమైంది? ఏం లేదే అమ్మా, జేసీబీ వచ్చింది, ఇల్లు గూలు చేపిస్తాన్నా. బాపును వాడికి బొమ్మనన్నా. అవునా బిడ్డ, వచ్చిందా? అయితే గా బాడుకోవు వచ్చిందా లేదా ఇంటికి? వచ్చినట్టున్నాడే, అందుకే అది సప్పుడు లేదు. లేకపోతే మళ్ళీ వచ్చి మనల్ని తిట్టకపోనా? నువ్వు ఇంకోసారి అంతోటి మాట్లాడకు, అవసరం లేదు. చెయ్యని దానికి మాటలు పడాల్సి వస్తుంది. గదేవదాంతోనూ మాటలు పడు ఎంతటి బిడ్డ నీ. ఇంకా మాట్లాడతానా అమ్మ? మేమేదో దోస్తుల్లా ఉంటే అది బాగా రెచ్చిపోయి బాగా తిట్టింది. కొంచెం లోతులుంటే గట్లనే వేసుకొని పోతారవ్వా సంకలా. అందుకే మనము ఎవరితో ఎట్లుండాలో అట్లనే ఉండాలి. తర్వాత అందరు మన కాళ్ళ కిందికే వస్తారు కానీ మన రోజులు మంచిగా ఉంటే. సరేనే. బండేమో ఆడవారే సత్తివి, అదేందన్నవోనా 40-50 వేలు పెట్టి కొంటివి. ఆ బండి పాడుగాను, ఆ బండి ఎత్తుడితోటి ఇంట్లో గింతలొల్లి అయి పాడాయే. ఏ బండి పాడుగానంటవేందే నీ అవ్వ? తీసుకొత్త కానీ వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు చూసుకొని నేను పొలం కాడికి పోయి కరెంటు పెట్టి ఆ బండి రాంగ పట్టుకొని వస్తా గాని. ఈ బాడుకో గిట్ల వస్తే మళ్ళా మందలు ఇచ్చావు, మందలు ఇయ్యకిగా. ఇంకా బందలు ఇస్తానా అమ్మ? నేను అసలే ఇల్లు మొదలు పెట్టుకుంటానా. ఇక మళ్ళీ నాకు ఏ లొల్లి ఉండద్దు, ప్రశాంతంగా నా ఇల్లు కట్టాలి నేను. సరే సరే, అయ్యగారికి ఫోన్ చేసి అడుగు, మరి ముగ్గు పోసడానికి ఏం కావాలి, ఏం కథ అనేది అడుగు. ఆ సామాను రాసిమను. ఇక 15 తారీఖు రోజు పోద్దాం. ఇంకెన్ని రోజులుంది? 4 రోజులు పాడాయే. సరే అమ్మా, సాయంత్రం వచ్చినాక ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మరి ఏమేమి సామాన్ చెప్తాడో రాస్తే రేపన్నా ఎల్లుండన్నా పోయి తీసుకొస్తానే. సరేనే అమ్మా, నేను బయట పోతన్నా. ఈ అట్నుండటే పొలం కాడికి పోతా. తినవా అన్నం? అప్పుడే రొట్టెలు తిన్నా కదా, ఇంకా అరగలేవు అవి. సరే పోయిరా పో మరి. సరే పోతా కానీ నువ్వైతే ఇల్లిసి పెట్టి ఏడికి పోకు. నేనేడ పోతా, అగ్గిడ కూసుంటా బయట. గంతే, ఎవరన్నా కనబడితే మాట్లాడతా, లేకపోతే లేదు.
అదే మరి పైసలు ఉన్నాయి ఇంట్లో గట్లా అని. సరే సరే తి, నువ్వైతే పోయిరా పో, నీ పని అయితే నువ్వు చూసుకోపో. సరేనే. అయ్యా శివయ్య, నా బిడ్డ ఓ పని మొదలు పెట్టుకుంటుంది. ఏ అడ్డంకులు లేకుండా పని మంచిగా సాగిపోవాలి. నేను పొలం కాడికి వేస్తనే. దొంగన సవితేట పోతుంది కదా. నువ్వు ఆ ధ్యాస మైండ్లకి తీసే అర్థమవుతుందా? అద్దు లొల్లిలద్దు కొట్లాటలద్దు. నేను కూడా అత్తపా పొలం కాడికి ఇంటికాడ ఉండి ఏం చేస్తా. నువ్వు వచ్చి ఏం చేస్తావే? ఇంటికాడ ఉండి బీడీలు చేసుకో. ఏమో నాకు మరి గదే డౌట్ అనిపిస్తుంది. ఏం డౌట్ ఏ పిచ్చిదానా? కావాలనంటే నువ్వు అప్పుడప్పుడు మొన్నగది ఎట్లా వచ్చినావో అప్పుడప్పుడు అట్లా సాటుకొచ్చి ఎంక్వైరీ చేయరాదు. నేను గింత మంచిగా చెప్తాన్నా, అర్థమవుతుంది కదా. నువ్వు అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నాకేదున్నా ఏదైనా అన్నీ మీరే, అంతకు మించి వేరేటోళ్ళ మీద ఏ ధ్యాస లేదు, ఏ కథ లేదు. సరే గాని బాగా సేపు ఉండకు సరేనా, తొందర్రా. సరే సరే. గదే మరి చెప్పానురా, ఎవరితోటి మాట్లాడకు, ఏం చేయకు. సరేనే ఎత్త మరి. సరే. ఈ మొగోళ్ళు చెప్పేదోటి చేసేదొకటి. ఏదైనా ఆడదానికే బాధ, మొగోనికి ఏం బాధ ఉంటుంది. నర్సక్క, ఓ నర్సక్క. ఏమైందే? ఏం లేదు నర్సక్క. నర్సన్న ఉన్నాడా ఇంట్లో? అండుకున్నాడే, సాతనైతలేదట, అంత పెయ్యి సవసవైతుందట, అంతా జ్వరం వచ్చినట్టే ఉన్నాడు. అలా పొలం కాడికి కూడా పోలేదు. అగో పన్నడే. ఎందుకేమైందే? ఏం లేదు నర్సక్క. అయితే 15 తారీఖు రోజు ముగ్గు వద్దాం అని అనుకుంటున్నాం. అయితే గా ఒక ముచ్చట అడిగేది ఉండే, గైన నంబర్ ఇస్తాడేమో అని వచ్చిన. వాళ్ళదే ముని పంతుల్ది. అవునా? పన్నడు కదనే పాపం ఇప్పుడే. సరే నర్సక్క, పండుకుంటామని అయితే లేచినాక నంబరు రాసి నీ దగ్గర పెట్టుకుంటే నేను తీసుకుంటా. సరే తీయే. మళ్ళా రమ ఏమన్నా ఉర్రిందా? ఏం ఉర్రలేదు కదా. ఇక రాజు వచ్చినట్టున్నాడు కదా ఇంటికి. అవునా? వచ్చిండు కనబడ్డాడు. అందుకే నిమ్మలంగా ఉన్నదామే, లేకపోతే నా పానం తీసు. అయితే ఈ కానీ పోరి కానీ ముఖం చూడక అంతటి మాట్లాడకే. వాళ్ళు భార్య భర్తలు మంచిగా ఉండని, మీరు ఏం తప్పు చేయకుండా అట్టిగా నిందల పాలవుతారు. గదే నర్సక్క. జేసీబీ వచ్చింది. అవో ఆ బాపు ఇల్లునంతా కూల్పిస్తాండు. అదంతా సమానం నేర్పియాలి నర్సక్క, బిలేడర్ బండి బట్టి. అయ్యో అవునా? ఏ కూల్పిత్తుర్రా అని ఎంతైనా బాధ అనిపిస్తుంది. కానీ ఏడ్చిన నర్సక్క, ఏం చేయాలి, బాధ అనిపించింది. కానీ అదే స్థలంలో మళ్ళీ ఇల్లు కడుతున్నా కదా. ఇప్పుడు ఎన్ని రూమ్లు కడతాన్నదే? ఇంజనీరు వస్తా అన్నాడు ఎల్లుండి. వచ్చినాక ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం. అవునా? ఇంజనీర్నే తెప్పిస్తానవా? ఇక అచ్చుబుచ్చి ఎట్లా కడతారు నర్సక్క? కొంచెం ఆయన ప్లాన్ ఇస్తేనే కదా మనం మంచిగా కట్టుకునేది. ఇక ఆయన ప్లాన్ ఇచ్చినాక దాన్ని బట్టి ముగ్గు పోసుడు 15 తారీఖు రోజు. అయితవా ఏవో కొడుకుండే మంచిగానే కట్టిగే ఇల్లు. ఇక మళ్ళా కడతావా? ఇక కట్టిస్తా నర్సక్క. ఇన్ని పైసలు ఆడ భూమి అమ్ము తెచ్చినాయి. ఇక ఇన్ని వాటిల పైసలు అటో ఇటో తప్పో సప్పో చేసి మంచిగానే కడతా. ఇక మళ్ళీ కట్టం చేసుకొని తీర్పుకుంటా గాని. సరేనే. విన్నావా మరి? నిన్ననే నా బంటిగాన్ని పట్టుకొని పొలం కాడికి పోవాలని చూస్తాన్నా. మరి పాపం తాతనైతలేదని పండుండే, నేను కూడా పొలానికి నీళ్లు పెట్టి రావాలి. అవునా నర్సక్క? ఇక నేను కూడా అటే అత్త పొలం కాడికి. అదే మరి ముందు వస్తుందాయే పొలం, మీద వెనక సీర వస్తుందాయే. ఈ ఆడదాడి దగ్గరనే గాని మరి మేము పోతాం, నువ్వు వస్తావా? మీరు పోరి నర్సక్క, నేను అత్త పోరి. సరే నంబర్ అయితే జరా రాసిమను. సరే. ఈ ఇల్లు అయిపోయే వరకన్నా ఏ లొలి లేకుండా మంచిగా సాగిపోవాలి. ఓ బావా, ఇంట్లంతా ఉడకపోతుంది. మనదేమో రేకుల ఇల్లు అయిపోయే, అంత ఉడుకుతాంది. మరి నా ఇంట్లో చల్ల ఉంటది. ఈ నీళ్ళు దానికి కిరాయి ఇచ్చి లతకు మన ఇంట్లో ఉంటాయి పో కదా. అంతేనా బావా? ఇక ఉండంతి, వాళ్ళు ఉండుడైపోయినాక మనం అదే ఇంట్లో కోదాం. ఆగో లతవ్వ, ఎటో పోయత్తన్నావు కదా. బాబు ఎటు లేదే. ఏమైందవ్వా? ఇల్లు కూల్పేసిర్రా? ఈ రోజేనే జేసీబీ వచ్చింది. బాపు అన్నే ఉన్నాడు ఇంటికాడ. ఈ ఇంట్లో ఎట్లా అనిపిస్తుందవ్వా? మంచిగా నిద్ర పడుతుందా? ఇల్లుకేంది పోసక్క, సూపర్ ఉంది, సూపర్ గా నిద్ర పడుతుంది. ఆ ఇల్లు మంచి ఇల్లవ్వా, అంతా వాస్తు ప్రకారమే కట్టుకున్నా అప్పట్లా. ఇల్లుకేం డోకలేదు గాని మంచిగానే నిద్ర పడుతుంది. ఎప్పుడు ముగ్గు వస్తాను? 15 తారీఖు పోతానా పోసక్క?
భోజనాలు పెట్టుడేనా మరి ఇంకా ఏం అనుకోలేదు చూస్తా. అయితే తీయో పిల్ల, కిరాయి పైసలు ఇత్తవా? అడ్వాన్స్ ఇయ్యవా? ఇత్తనే సాయంత్రం బాబుతోటన్నా లేకపోతే నేనన్నా తెచ్చి ఇత్త తియ్యి. నా మరదలకే ఇయ్యి. అబ్బో ఏం మరదలట. సరే పోసక్కకే ఇత్తది. ఎటో పోతున్నావు కదా, నర్సవ్వల ఇంటికి పోయి వచ్చిన ఓ నంబరు పని ఉండే, ఇక నర్సన్న వన్నడట, ఇక ఇంటికే పోతున్నా. బుక్కడంతా తిని పొలం కాడిపోవాలి. పో పో, పని చేసుకోపో. సరే. ఓ ఈ పిల్ల బాగా హుషారైంది మొగడు చచ్చిపోయినాక. మొగడు చావక ముందు రాజు రాజు అని వానెంబడి తిరిగింది. ఇప్పుడేది సప్పులు లేదు. అవు బావా, మరి సాటుకు నడిపిస్తుర్రంటవా? ఇక ఒక్కసారి అలవాటు పడ్డ పానానికి నడిపియపోతే ఏం చేస్తారే మరదరా? నడిపిస్తారు కావచ్చు, మనకేమెరక. అగో మల్లయ్యట పోతాండు కదా. నీకు వాడి గురించి ఎందుకే నేను ఉండంగా. అట్టిగానే. ఓ మల్లయ్య తిన్నవా? తిన్నా తిన్నా. ఏటు పోతాన్నావు? ఏం లేదు, దుకాణంలో పోతాన్నా. మా జున్నవ్వకు థమ్స్అప్ కావాలట, అయితే పోతానా. అవునా, మల్లక్కేం చెప్తాంది? నువ్వైతే మొత్తం కనబడితేనే లేవి, మధ్యలో ఎక్కువ. అంతకుముందు రోజు కనబడేటోనివి. ఎందుకే, నీకు మనసులో పడతలేదా అనే కనబడకపోతే? గట్టిగానే ఇంట్లోనే ఉంటానా, సాతన అయితలేదబ్బా. సరే సరే. ఏమైంది శంపన్న, మొత్తం మాటే మాట్లాడతలేవు? ఇక పోసావా మాట్లాడుతాంది కదా అని. సరే సరే. పో కొనుక్కొని ఇచ్చొచ్చినాక మాట్లాడదు పో. నాకు కోపం వత్తది. ఆంతోటి నీకేం మాటనే అవసరమా అనే? నేను ఉండంగా నువ్వు వానితోటి మాట్లాడు. అయ్యో గట్ల కాదు బావా, రోడ్డు మీద పోతుండని మందలిచ్చినా. ఎందుకు మందలిచ్చుడు ఎందుకు? నేను నీ పక్కకు లేనా? నా మీద బోరు కొడుతాందా ఏంటి? ఊకే మళ్ళీ అంజోలికి బాగా పోతున్నావు. ఆడు కనిపిస్తే చాలు మూతి చాపుకుంటా మాట్లాడతావు. అయ్యో గట్లంటానవేంది బావా? నేను ఉండంగా నువ్వెవరితోటి మాట్లాడు, నాకు ఇట్టం ఉండది. ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వింటలేవు. పో, ఇక ఆనతోటే ఉండు, ఆనతోటే మాట్లాడుకోపో. సరే తీ బావా, ఇంకోసారి మాట్లాడా. ఏంటిది మాట్లాడవు? ఏమో, ఆన్ని ఇంకా మళ్ళీ ఇచ్చచ్చి కూసుందు రానవన్నబడుతుంది. ఇక కూసు, ఆనతోటే నేనే వీకుతా. అనకు బావా. అనకపోతే ఏంది, బాగా నకరలైతానే నీకు గాని. ఏమనద్దంటే బాగైతున్నావు నువ్వు. ఓ ఏడు అలుగు. ఏమైందిరా శంబా? ఏమో నీ మరదలనేమో ఏడిపిస్తాన్నవేం బ్రో. నీకెన్నొత్తాందే? మా మధ్యలో 1,00,000 అయితాయి, నీకేంది? నాకు సంబరం అయితాందిరా మీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటా అంటే. అవుతుంది. మేమే లొల్లు పెట్టుకుంటాము, మేమే కూడుంటాము. నువ్వు మా మధ్యలకు అచ్చుడెక్కడిది? నీ పనికి నువ్వు ఓక మమ్మల్ని ఎందుకు మందలిస్తావు? ఓ శంబా, నిన్ను మందలిచ్చినా నీ మరదల్ని కాదు శంబా. ఇలా టిక్కు టక్కు పాయింట్ అంగి చెప్పులు కూడా మ్యాచింగ్ వేసినావు. ఏం సంగతి? నీ మరదలు నువ్వు రోజు రోజుకు మొత్తం ప్యాషన్గా మారుతారు కదా. ఆడతాం, మా ఇట్టం ఉన్నాయి వేసుకుంటాం. సూపర్ ఉన్నవరా శంబా. ఈ అంగి పాయింట్ల ముద్దస్తాను. నీకేం పుట్టిందే లింగి, ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు సంతోషమైతాంది శంబా. జోరున్నవి డ్రెస్లా. ఏ పోగుడకే నువ్వు తెలిసిపోతాన్నావు ఆ నుండి చూస్తే. అందుకే నిన్ను మందలిద్దామని ఇటు ముఖే వచ్చిన. ఏంది మరి? చెంబడు మొత్తం చెంబు పట్టుకొని ఊపినట్టే అవుతున్నావు కదా, రోజు రోజుకు గ్లామర్ పెంచుతాను. దీనికేం పుట్టింది? అబ్బో, మళ్ళా నా మరదలుకును నాకు లొల్లు పెట్టియడానికి ఇది మాట్లాడుతోంది నాతోటి. నా మరదలేమో ఏడ్చుకుంటావాయే. ఇక నేను పోనన్న పోతా. ఏమైంది శంబా పోవడుతుంది? ఏ పోయే లింగి,
నీతోటి మాట్లాడితే మళ్ళా నా మరదలు నన్ను తిడుతుంది. తిట్టాలనే కదా లొల్లి పెట్టుకున్నారు. నాకైతే మస్తు సంతోషం ఉంది పా. దొంగరండ అత్తాంది అటు పోయి ఇటు పోయి మళ్ళా నాకెదురుగానే ఉంటాంది. దీని కండ్లు మండ, దీని కండ్లల్లో కాకులు ఓడవా. ఆ మొగుడు గురించే ఇంట్లోకి వచ్చినట్టుంది కానీ చెడిపోయిన కుక్కలు ఎందుకు బతుకుతానయో ఏమో. వాటికి సావత్తలేవు. ఎంతో మంది మంచోళ్ళు చచ్చిపోతారు కానీ వాటికైతే సావత్తలేవు. ఇది నన్నే అంటుంది కానీ అవి ఏ బట్టి మంచి మంచోళ్ళు చస్తారు. వీటికైతే సావత్తలేదు. వీడి దినాలుగాను వీటి సావు అయ్యా. కుక్క చచ్చినాక కూడా ఇష్ పెడతలేవు. ఇంకో కుక్కను పట్టుకొని ఎడతాన్నాయి. అబ్బా ఇది కుక్క మీద పెట్టి నన్నే అంటుంది కానీ రేషానికి పోతే కుక్కనంటన్నా నీకెన్నొచ్చిందే అని అంటది. ఎన్నన్నా తిట్టుకొని ఆ దేవుడు చూస్తే దాలు. ఇలా కాకుండా రేపైనా నా గోస అలగకపోదా. చెడిపోయిన కుక్కలు, బజార్ కుక్కలు, బజార్ మీద వండే కుక్కలు. ఆ మాటలు దెబ్బకే ఉరికింది. దొంగ నా సమితి నా మొగుణ్ణు అలలేసుకున్నది. నా భర్త పొలం కాడికి వేండు ఈ దొంగ ముండ పోలేదు కదా. అబ్బో పోవద్దు. మళ్ళీ పోయి ఏం మాయ మాటలు చెప్పిన భర్త నేటు మలుపుకునేది తెలియదు. కాళ్ళన్నీ నొచ్చి పడవుతున్నాయి. ఇలా బాగా నడుచురాయే. ఎట్లయితే అట్లాయే ఇలా బండి నడుపుతా. ఆ పొలంలోనే ఉండే ఇడనే రాజు నేర్పించే అంతా పెంట పెంట అయ్యే. ఛీ నేను నేర్పియమనుకున్నా అయిపో. అలాగింత బాధ ఉండునా. ఈ బండి పాడుగాను. ఈ బండి తెచ్చుడుతోటే పొట్టు పొట్టు లొల్లై పాడాయే. ఈ బండి అప్పడుసుంది ఇన్నే పాడైందా? తీసుకోపోలేదా ఏంది? ఆమెకు నడపత్తదని తీసుకోపోతుందా? నేను నేర్పియకున్నా అయిపోవు. ఆ రోజు ఇంత పెద్ద కథ కాకపోవు. అబ్బో ఈ బండి దగ్గర ఏం చేస్తాడు? ఈ బండి కొన్న తృప్తి అయితే లేదు. ఈ బండి కొనుడితోటే ఎంత పెద్ద మాటలు పడాల్సి వచ్చింది. దాంతో కరెంట్ అయితే పెట్టినా అది నీళ్ళు పట్టేదాకా ఇక్కడ కూసుందాం. ఇంటికాడికి పోవాలి. బ్లేడ్ బండి అయినకు ఎప్పొచ్చినా అదంతా సమానం నూకుమని ఇక బాపాన్ని నిలబడతాడు పాపం. ఆగోలత నర్సక్క దారి దారి ఏమైందే ఇంత లేట్ వచ్చినావు పొలం కాడికి? ఇక చిన్న చిన్న పనులు ఉండే నర్సక్క, అందుకే ఇంత లేట్ వచ్చినా. అవునా ఇక మేము కూడా కరెంట్ పెట్టినావు మెల్లగా ఇటు పోయొద్దాం దారా అని మా బండి దాంతో అంటే ఇటు వచ్చినాం. ఇదేనా నువ్వు బండి కొన్నది? ఇదే బండి నర్సక్క. మరి నడపత్తందా నీకు? మొన్న ట్రై చేసినా కదా. ఇక ఇయ్యల్లా ఈ బండిని ఇంటికాడికి పట్టుకపోవాలి మెల్లమెల్లగా. అయితే ఏమో బండి మా నడుపుతాడు. మనం ఇద్దరం ఎక్కి పోదాం. పోయేటప్పుడు ఏమైనా కూరగాయలు ఉన్నాయో చూసేద్దాం పాయే. అవునా నర్సక్క అందుకే వచ్చినావా? సరే సరే చూద్దాం దా. బంటి ఉంటావా ఇడా? అత్తవా మాతోటి? ఈడ కూసుంటా పోయి బండి మీద. బండి కలర్ సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నదా? నా ఫేవరెట్ కలరు. సూపర్ ఉంది కానీ అక్క మీరు పోయిరా పోర్రే, నేను ఈడ కూసుంటా. సరేరా. బండి మంచిగుంది. ఒకసారి నరిపి చూడాలి ఎట్లుంటుందో. స్మూత్గా ఉంది కూసుంటే. దీని మీద మా అక్కున్న ఆమె ఇద్దరు పడతారా? అయ్యో ఎడ పడతారు? మా అక్క ఒకతే పడుతుంది, లేకపోతే ఆమె ఒకతే పడుతుంది. ఈ నర్సక్క ఎందుకు వచ్చింది పొలం కాడికి? ఏమో పో, పిలిచినా తప్పే. అగో రాజు ఏం పని చేస్తున్నావురా? పొలానికి నీళ్లు పెట్టిన నర్సక్క, నువ్వేటొచ్చినావు? నేను ఇయ్యాల మా పొలం కాడికి వచ్చిండ్రా. ఇలా నర్సన్నకు సాతన అయితే లేదంటే పొలం కాడికి వచ్చినా ఏమైనా కూరగాయలు ఉంటాయేమో అని ఇటు మొక్కే వచ్చినా. అవునా నర్సక్క? సరే సరే తి. దా నర్సక్క అత్తనపా. వాళ్ళేమన్నా అన్న అదిరా రామా ఏడబోయి పాడైన నువ్వు అసలు అంత ఆగమాగం చేతివి మేము ఊరంతా ఎత్తుకులాడుతుమి. ఇక ఏం చేయాలి నర్సక్క? చూసినావు కదా ఆ రోజు ఎన్ని మాటలు తిట్టిందో. ఇక నాకు ఆ మాటలకు మంచిగా అనిపించలేదు. సత్తానే వేరే కానీ ఇక లాస్ట్ మినిట్లా వేరేటోళ్ళు కాపాడిర్రు. ఆనే ఉన్నా. ఇక నిన్న వచ్చిన ఇంటికి. ఇంకోసారి గసంటి పని ఏ సచ్చుడు గిచ్చుడని అర్థమవుతుందా? ఇక నువ్వు ఏ అవసరానికైనా కూడా లతతోటి మాట్లాడకురా. మీరు దోస్తులు ఎక్కున్నా కూడా రమా ఇదంతే ఉంటది. ఏ అర్థానికైనా అట్లనే అనిపిస్తుంది. సరేనా? సరే నర్సక్క. ఎయిట్ మొక్క వచ్చిన కూరగాయలు తెంపుదామని. సరే నర్సక్క. ఇక లత కూడా తొందరగా ఇంటికి పోతుందట. అక్కడ ఇల్లు ఊడిపిస్తుందట. బండ్లు వచ్చినాయట. వాళ్ళ బాప ఒకడే ఉన్నాడట. ఇక తొందర తెంపుకొని పోతాం. సరే ఇల్లే ఊలగొట్టుకొని ఇల్లే కట్టుకొని ఇద్దరం పడతామా బంటి? పడతారక్క కూసోర్రి. నేనేమో లడ్డు ఉంటే పడతావురా తమ్మా? ఏమో నేను పోయితే కూసోని చూడు. అయ్యో ఇది మొత్తం సీట్ నాకే అయింది కదరా.
సరే తినర్సక్క నిన్ను దించి మళ్ళీ అత్తడు పో బంటి నాకు ఎదురుగా ముంగట కూర్చోబెట్టుకోరాదురా మళ్ళీ వాళ్ళు అత్తవా అవును లతక్క దా ఇలా కూసుందురా. అయ్యో బంటి నేను అలా పడతానా ఆవడతావు దా మెల్లమెల్ల పోదాం. అత్తన్న పోరి మంచి కూర్చోబె పడతావు కూర్చున్నా పోనీ అక్క. పోనీ బంటి దిగే. లతక్క నువ్వు దించిరా పోనీ ఇంటికోతా సరే. బండి అయితే మస్తు స్మూత్ ఉంది లతక్క, మంచిగా పోతాంది. కొత్త బండి కదా బంటి ఇదే ఇల్లు బంటి ఆపు థ్యాంక్ యూ బంటి సరే అక్క ఇక పోయేస్తా. సరే బండి ఇన్నే ఉండనా అటు పక్కకెట్టల్లా? కొంచెం అటు పక్కకెట్టు బంటి సరే. ఎటు అటు లోపలికెట్టల్లా పక్కకు? లోపలకెట్టు బంటి అటు పక్కకు ఇల్లు పక్కకెట్టు. సరే లతక్క పోయేత్తా. సరే బాపు ఇంకా రాలేనట్టున్నాడు కదా ఇక ఇల్లు కాడికి పోదాం కూల్పియవచ్చు ఎంతైనాయో పైసలు కట్టాలి పైసలు 10,000 అయితే పట్టుకొని పోతా. అయిపోయిందే పైసలు ఇయ్యరా అక్కేది? అత్తది గాని ఎంత అయింది ఏం కథ? 2 గంటలు పట్టింది. ఆయనే బ్లేడ్ బండి తెచ్చి అంత నున్నది అంత నూకిండు. ఇప్పుడు ఈయనకు వేరే నీకు వేరేనా? అవును కదనే 2 బండ్లు లేవా? అంతా ఎంత మంచిగా నేర్పినమే ఎవరన్నా ఎత్తరా గిట్లా? సరే మరి ఎంత అంటారు పైసలు? వచ్చింది నా బిడ్డ. అబ్బో బాపు మంచిగానే చేసిరుగా అదే ఇదంతా ఇక సమానం నేర్పించినవా? సమానం నేర్పించినవ్వా ఇక పైసల టీవీ బిల్లు పోతారట. ఎంత తమ్ముడు? గంటకు 4,000 అన్నా కదా అక్క? 4,000 ఎక్కడి తమ్ముడు 3,000 రూపాయలు తీసుకోలేవు గంటకు. అబ్బా అక్క నువ్వనే 1,000 అప్పుడే తక్కువ చేసినా మళ్ళా 1,000 తక్కువ చేసురంటే గట్ల కుదరదక్క. ఇప్పుడు ఎంత ఇయ్యాలి? నేను నేర్పినందుకు 2,000 అక్క. తక్కువ లేదా తమ్మి? అంతే అక్క మేము ఊర్లోని చూసే తీసుకుంటాం. నీకు 7,000 ఆ తమ్ముడికి 2,000 ఇత్త తియ్యి. సరే అక్క సాయంత్రం ఇంటికాడికి వస్తారా ఇత్తా? నేను ఇప్పుడు రాంగా పైసలు తెద్దాం అనుకున్నా కూడా మళ్ళీ మర్చిపోయొచ్చిన. సరే అక్క 6 వరకు అత్తం తీ. సరే నడువురా బండి దియ్యి. సరే పాపు ఇదంతా పిల్లగాళ్ళు మంచిగానే నేర్పిర్రేమే. నేను దగ్గరుండి అంతా సమానం నేర్పించినవ్వా. అవునానే బాపు? సరే తియ్యి. ఆ ఇంజనీరు ఎప్పుడత్తా అన్నాడు? రేపు అత్తా అన్నాడే బాపు. అదే రేపు ప్లానింగ్ ఏమనాలే ఇక వేసినాక బిడ్డ 15 తారీఖు ముగ్గు పోయాలే. మేస్త్రికి చెప్పినావా? మొన్న అప్పట్లో చెప్తుంటేనే అప్పుడు చెప్పినప్పుడే ఏం పనులు లేవు బిడ్డ సరే కడతావు అని అన్నాడు. మళ్ళా పోయి చెప్పత్తా గాని. సరే ఇక పోదాంపా ఇంటికి. దాయే బాపు ఈ అవ్వ ఇల్లుంటే అదో రకం ఉండే ఇదంతా నేర్పిపించినాక భలే అయింది. అయితే ఈ కొలతను బట్టే ఆ ఇంజనీరు ప్లానింగ్ ఎత్తాడు. మరి ఎంత అంటాడో బిడ్డో 20-30 వేలే తీసుకుంటారు ప్లానింగ్లకు. అవునానే గంతగనమా? అవును మరి వాళ్ళకు ఎక్కువనే ఉంటది. ఇంటికి పోయినాక ఫోన్ చేద్దాం రాయే చేసి ఇక రేపు రమ్మందాం అయినను కూడా. ఇక టైం బాగా లేదు కదా మళ్ళా అయ్యగారిని అడిగి సామాన్ రాపించుకొని సామాన్ అంతా పట్టుకురావాలి. ఆ బిడ్డ తీరకుండా పనే ఉన్నది పా. ఈ అవ్వ ఇల్లు ఊలిప్పించింది సమానం నేర్పించిందా? అయితే ఈ పాపం కట్టుకొని ఇల్లు. ఊకే కాళ్ళు ఎందుకు ఒత్తుతున్నావురా? కాళ్ళు నొత్తున్నాయి అంటలేవా జున్ను? అందుకే ఒత్తుతున్నా. ఏం చక్కగా తింటనే లేవు. చెప్పు ఏమన్నా తినే బుద్ధి అయితే ఎప్పరాదు చేపిస్తా నేను. ఏం తింటదేనా? ఇప్పుడే కదరా ఫ్రూట్స్ కోసి ఇచ్చినావు తిన్నా. ఇంకేం తినాలే? అగో నువ్వు యాక్టివ్ ఉండాలంటే అన్ని తినాలే. లోపల బేబీ ఏం చేస్తాంది? నువ్వు చూసిరాపు లోపటికి. గట్ల పోవద్దే మంచిగానే ఉండు బంగారం. గట్ల ఊరాదాయే. నీకైతే ఎప్పుడెప్పుడు బేబీ బయటకు రావాలి ఎప్పుడెప్పుడు నేను చూడాలనే ఉంది కదరా. అవును బంగారం నాకైతే ఆడపిల్లనే ఉట్టాలే. ఫస్ట్ లక్ష్మీదేవత పుట్టినట్టు. అయ్యో మొగోళ్ళద్దా? వద్దద్దు ఫస్ట్ లక్ష్మీదేవతనే ఉట్టాలే. నాకు ఆడపిల్ల పుడితేనే అదృష్టం. ఇంకా సరేలే రాజన్న లతక్క ఇటు అత్తనే లేరు. ఒక్కసారన్నా నేను ప్రెగ్నెంట్ అని తెలుసాయే ఒక్కసారన్నా ఫోనే ఎత్తలేరు. మరి ఎట్లున్నావు అని అడుగుతనే లేరు కదా. అయ్యో జున్నమ్మ వాళ్ళ టెన్షన్లా వాళ్ళున్నారు కాదు. ఎందుకురా ఏమైంది? ఏమో తక్కనట బండి కొనుక్కున్నదట.
కొనుక్కుంటేనట రాజన్నను ఇది ఎట్లా నడుపుడు ఏం కథ అనంటే రాజన్న చెప్పిండట. చెప్పంగా నేర్పియంగా రమక్క చూసిందట. ఇక చూసి పొట్టు పొట్టిలోళ్ళటగా అది జున్నమ్మా. అవునా? అవునట, మస్తు లొల్లయిందట. రాజన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు నేను చచ్చిపోతానని. రమక్క బాగా లొల్లి పెట్టిందట. అల్లోళ్ళని పిలిపించి అంగడంగడి చేస్తా, నిన్ను దాన్ని చెప్పందుకొని కొడతా, అది ఇదని మస్తు లొల్లి పెడితే ఇక రాజన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండట. వెళ్ళిపోతే నా దగ్గరకు వచ్చి మస్తు ఏడ్చింది లతక్క. ఇక లత ఇంటి మీదకి పోయి రమ లొల్లి పెట్టుడట. నా మోడు ఇట్లా నా ఇంటికి రాకపోతే నేను చెప్పు చీపురు అందుకుందంతానని అంటే ఇక లతక్క వచ్చి నా దగ్గర నేను ఇక ఎత్తుకులాడినాం. అందరం కలిసి ఎత్తుకులాడితే ఒక ఆడ దొరికిండు. ఇంటికి పోయి అప్ప చెప్పినా కాదు నేను. ఊర్ని గిదంతా జరిగిందారా? మరి నాకో ముచ్చట చెప్పపోతివి. నిన్న మీ వాళ్ళే ఉండే. ఇక రేపు ఇంటికి రావా, వచ్చినాక ఎప్పుత తీయని అనుకున్నా. అందుకే చెప్తాను జున్ను, మళ్ళా నీకు ఇట్లాంటి ముచ్చట్లు ఎప్పుతే మళ్ళా నువ్వు షాక్ తింటే లోపటేమన్నా బాధ అని. అయ్యో పాపం, ఇప్పుడు మరి మంచిగా ఉన్నారా లేదా? ఇక మంచిగా ఉండపోతే ఏమవుతుంది కానీ ఇక లతక్క ఇల్లు మొదలు పెడుతుందట. మరి 15 తారీఖు ముగ్గు పోసుడట. ఇక ఆమె ఆ బాధలు ఉంటే ఇక ఈ బాధ మొదలైందని మస్తు ఏడ్చింది. అయ్యో అవునారా? ఓసారి ఒయ్యత్తే మంచిగా ఉండు కదా పాపం. పోదామా మరి? అరే పెళ్ళి ఒకసారి మందలిచ్చేద్దాం. మరి ఏం చెప్తాన్నావు లతక్క అని. అదే మరి ఫోన్ చేస్తలేదు ఏందని నేను చూసినా, లేకపోతే మా ఫోన్ చేసు. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. సరేలే అమ్మ, రేపు సాయంత్రం వరకు అత్తానన్నారు ఇద్దరు. ఇక పెళ్ళి పెట్టుకుందామని అన్నారు. మరి ఇప్పుడైనా మంచిదే పెళ్ళి, నేను రెడీ. నువ్వు రెడీగానే ఉంటావు కానీ. మరిగా నా బంగారం నా దగ్గర ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు. ఆరామ్స్గా హ్యాపీ ఉండొచ్చు నేను. నిజంగా బేబీ పుట్టినాక మళ్ళీ నీకు నా మీద అంత ఇష్టం ఉంటుందారా? ఉంటది. నువ్వంటే నాకు పిచ్చి. నాకు నువ్వు బేబీ అంతే, ఇక ఎవ్వరద్దు. సరేలేరా, ఏమన్నా తినబుద్ధి అవుతుంది. కారం కారంగా మన కాను వేయించమని చెప్పుకో వాళ్ళని. అదే నువ్వు నిన్న అంటావనే కంకులు అమ్మొచ్చినాయి ఊర్లోకి. అమ్మస్తే ఇంటి ముంగటికి అమ్మస్తే 1000 రూపాయలు తీసుకున్న కంకులు. ఓసి పిచ్చోడా, 1000 రూపాయలు తీసుకొని ఏం చేస్తావు? అరే గిట్లనే ఒకరోజు వేయించుడు, ఒకరోజు గ్యారెలు, అట్లా వేయించుకుందాం, ఉడకబెట్టుకుందాం, కాల్చుకుందాం అని తీసుకుందాం. ఇంకో 1,00,000 రూపాయలే తీసుకుంటే అయిపోవు కదా? తీసుకుంటా బంగారం, నువ్వు తీసుకోమంటే. సరేలే, వాళ్ళకి ఎప్పుపో వేయించమని చెప్పుపో, ఇద్దరం తిందాం. సరే. సారీ రామా, నిన్ను బాధ పెట్టుంటే. కానీ నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, అర్థం చేసుకో నన్ను. సారీ ఏం చెప్పకురా. ఎంత మొగోడు మంచిగా ఉండాలనుకున్నా ఆడిముండలు చెడగొడతారు. నాకు అదే భయం. మధ్యలో ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నాం తప్ప అంతకుమించి ఏం లేదు రామా. నాకు అట్లా కూడా నచ్చది. అట్లా కూడా అద్దు, దూరంగా ఉండు, మాట్లాడకని చెప్పిన్నా. సరే సరే లేవే, మాట్లాడనులే. నువ్వు కోపానికి రాకు కానీ ఈ టైంలో కూడా. అంతే, నువ్వు నాకు, నేను నీకు, పిల్లలు, అంతే. మన లైఫ్లోకి ఎవ్వరా అచ్చుడు ఇష్టం లేదు, అంతే. మళ్ళీ ఇంకా ఏమన్నా అయితే మాత్రం ఇక నిన్ను ఏమన్నా డైరెక్ట్ నేనే మందు తెచ్చుకొని తాగి చచ్చిపోతాగంతే. ఎందుకంటే నాకు అట్లా ఇష్టం లేదు. సరే సరే కానీ ఆపిగా. ఏమైందే బాపు, ఇంకా కూర్చొనే ఉన్నావు? పాప అక్కడికి పోదాంపా, ఇంజనీరు అత్త అన్నాడు. ఆ జాగం చూసి ఆ ప్లానింగ్ ఎత్తా అన్నాడు పాప. అవునా బిడ్డ, సరే పోదాంపా. అమ్మ ఏం చేస్తాంది? పిల్లలు ఇప్పుడే బడికి వేరు, అమ్మ బట్టలు ఉతుకుతాంది. చెప్పినా పోతున్నామని సరే అన్నది. పాప ఏ బాపు పా, వచ్చావచ్చు దా. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారే, ఒకడో ఇద్దరు వస్తారు పా. సరే సరే అవ్వా. ఇదేనా అమ్మ ప్లేసు? అవును సారు, ఇదే ప్లేసు. ఎన్ని గుంటలు ఉంటది ఇది? ఇదంతా కలిపి 5 గుంటలు. అంటే ఇప్పుడు మీరు ఎట్లా కట్టాలనుకుంటున్నారమ్మా? బిల్డింగా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఓన్లీ కిందనే రూమ్సా? మేమా బిల్డింగే కట్టాలనుకుంటున్నాం. సరే సరే, ఈ ప్లేసుని చూసి మేము ప్లానింగ్ వేస్తాం. ఒక 2-3 ప్లాన్లు, అంటే గార్డెన్ అని, ఇట్లా ఏది ఎటు సైడ్ అని, తూర్పు దిక్కు ద్వారం ఉండాలి కదా, అవన్నీ వేస్తాం. వేసినాక ఒక 2-3 ప్లాన్స్ చేద్దాం. చేసినాక మీరు చూసి ఏదో సెలెక్ట్ చేసుకోర్రి. సరేనయ్యా.
ఓకే, మేము ఇదంతా చూసి ప్లానింగ్ చేస్తాం. మీకు ఏది నచ్చితే అది చెప్పండి. ఓకే సారు. సో దోస్తులు చూసిర్రా అన్న వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మరి ఏం ప్లానింగ్ చేస్తారు, ఎట్లా ఇల్లు ఎట్లా కట్టబోతున్నారు, ముగ్గు పోసుడు అవన్నీ ఉంటాయి దోస్తులు. మరి లత అందరిని పిలుస్తుందా, ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో అయితే కలుద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.